కోర్ట్ లాంటి ఒక మూవీని ప్రొడ్యూస్ చేస్తూ కోర్ట్ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 మూవీ చూడొద్దని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు నాని. అది ప్రూవ్ చేసుకున్నాడు. ఆ మూవీ కూడా చాలా మంచి కలెక్షన్స్ తో, అంత చిన్న సినిమా అంత మంచి కలెక్షన్స్ రావడం అనేది చాలా బిగ్ నెంబర్స్ వచ్చాయి ఆ మూవీకి. సో ఇప్పుడు హిట్ 3 మూవీ కనుక మీకు నచ్చకపోతే అసలు నా మూవీసే చూడొద్దని చాలా కాన్ఫిడెంట్ గా, అదే కాన్ఫిడెంట్ ని ఇక్కడ కూడా బిల్డ్ చేయగలుగుతున్నాడు నాని. అయితే చాలా మంది మూవీ ఫ్లాప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఎందుకు ఏంటనే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా ఈ పాయింట్ నాకు కూడా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే 'ప్రేమ వెలువ' సాంగ్ వచ్చింది కానీ అంతగా ఎవరో వింటున్నట్టుగా కనిపించలే. ఇక్కడ 11 మిలియన్ వ్యూస్ వచ్చిన యాడ్స్ రన్ చేసుకుంటారు కానీ పాటల వాళ్ళు కానీ. ఇప్పుడు మీకు హిట్ 1, హిట్ 2లో అడవుశేష్ కానీ, తర్వాత ఫస్ట్ వచ్చిన విశ్వక్సేన్ కానీ ఇవి మనకి ఒక మంచి సాంగ్స్ ఇవ్వగలిగాయి. సాంగ్స్ బాగా బిల్డ్ అవుతాయి అండ్ మూవీలో ఉండే థ్రిల్లింగ్ పార్ట్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అయితే ఈ హిట్ కి సంబంధించి సాంగ్స్ మాత్రం పెద్దగా సక్సెస్ అయినట్టు, ఎస్పెషల్లీ ఒక సాంగ్ ఉంటుంది, 2 సాంగ్స్ ఉంటాయి కానీ రీల్స్ లో కూడా ఎక్కడ అది ఉంటున్నట్టు నాకైతే ఎక్కడ కనిపించలేదు. మరి మీకు ఏమైనా కనిపించండి కామెంట్స్. 'ప్రేమవిలో' సాంగ్ వచ్చిందని తెలిసి అంత హిట్ అవ్వలేదు కదా అంటున్నాను నేను. ఒకటి. రెండోది ఇది నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే టీజర్ పీక్స్ లో ఉంది. టీజర్ చూసి అసలు అబ్బా నీ అమ్మ టీజర్ అనుకున్నాను నేను. ఇంత బ్లడ్ బాత నానిని ఈ రకంగా చూపించటమా, అసలు పారడైజ్ కాదు, దసరా 2 కాదు, అసలు ఇవేమీ కాదు, ఇది నాని సినిమా అంటే అని అనిపించింది నాకు. నేను నాని ఫ్యాన్ బేసిక్ గా. సో ట్రైలర్ కూడా బాగుంది. ట్రైలర్ బ్యాక్ ఎండ్ లో చాగంటి కోటేశ్వరరావు యొక్క మాటలు చెప్పడం ఇవన్నీ బాగుంది. కానీ మూవీకి ఒక హుక్ దొరకట్ల. అంటే ఈ మూవీకి ఎగబడి వెళ్లాల్సిందే అనేటువంటి ఫీలింగ్ యూత్ లో వస్తుందేమో గానీ, మిడిల్ ఏజ్ పీపుల్ లో గానీ, నాని ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తాడు కాబట్టి వాళ్ళకి పెద్దగా కనిపించట్లే. అండ్ మోర్ ఓవర్ ఈ బ్లడ్ షెడ్ చూసిన తర్వాత ఓపెనింగ్స్ అంతగా ఉంటాయని నేను అనుకోవట్లేదు. నిన్ననే ఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది మూవీకి. అంటే ఎంత బ్లడ్ బాత్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక నెగటివ్, కాస్త అంటే ఫియర్ ఫ్యాక్టర్ లాగా కనిపిస్తుంది. అంటే అన్నిటికీ మించి శైలేష్ కోలను నన్ను ఎక్కువ భయపెడుతున్నాడు. ఎందుకంటే 'సైంధవ్' లాంటి ఒక మూవీ సంక్రాంతి టైంలో కూడా ఆడలేకపోయిందంటే, సంక్రాంతిలో ఎంత తొప్ప సినిమాలైనా ఆడేస్తుంది. అట్లాంటిది ఈ మొన్న సంక్రాంతిలో అంత బాగా ఆడిన 'సంక్రాంతికి వస్తున్నాం' హీరో వెంకటేష్ నుంచి వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ వచ్చిన 'సైంధవ్' ఏమాత్రం కూడా సక్సెస్ అవ్వలే. 'హనుమాన్' గోలలో కొట్టుకుపోయిందా, 'గుంటూరు కారం' ఫ్లాప్ లో కొట్టుకుపోయిందా ఇది మనకు తెలియదు కానీ, 'సొగ్గాడే చిన్నాయన' కూడా ఆ ఇయర్ వచ్చింటే ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ మొత్తానికి 'సొగ్గాడే చిన్నాయన' కదా అదేదో వచ్చిందో మూవీ అలాంటిది, ఆ ఫ్రాంచైజ్ లాంటిది. సో ఈ పర్టికులర్ మూవీ ఏదైతే ఉందో 'సైంధవ్' దాంట్లో శైలేష్ కోలను రైటింగ్ చాలా వరకు ఫెయిల్ అయింది. నానా హడావిడి చేశాడు. సో డాటర్ సెంటిమెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్లో పేస్. ఆ స్లో పేస్ ని కూడా హిట్ 3లో కంటిన్యూ చేస్తాడేమో అనేటువంటి ఒక భయం ఉంది. బట్ వెంకటేష్ కాబట్టి తక్కువ బడ్జెట్ బానే ఉంది. కానీ ఈ మూవీకి దాదాపు 40-45 కోట్లు 50 కోట్ల వరకు పెట్టారు అంటున్నారు. అంటే ఈజీగా ఒక 60-65 కోట్లకు అమ్ముడవుద్ది. 80 కోట్లు షేర్ రావాలి. 100 కోట్లు గ్రాస్ రావచ్చేమో, గ్రాసులు వచ్చేస్తాయి. షేర్ 100 కోట్లు రావడం అనేది 100 కాదు, పోనీ 75-70 కోట్లైనా 65 అనుకుందాం. 65 కోట్లు షేర్ రావడం అనేది నాని లాంటి హీరోకి పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవకపోతే కనుక భారీ దెబ్బ కింద పడుతుంది. సో నేనైతే కమర్షియల్ గా జనాలకి నచ్చొచ్చేమో, నాకు 'సైంధవే' నచ్చింది ఆ మాటకు వస్తే గానీ, జనాలకి నచ్చొచ్చేమో థ్రిల్లర్ మూవీ కాబట్టి గానీ, ఇది గనక కమర్షియల్ గా హిట్ అవ్వకపోతే నానికి చాలా పెద్ద దెబ్బ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. 'దసరా' కూడా మార్జినల్ గా హిట్ అయింది తప్ప కాంటెంట్ వెరీ సూపర్ మూవీ. కానీ జనాలకు అంతగా కనెక్ట్ అవ్వని సినిమా. సో అయింది కానీ ఒక లెవెల్ వరకు వెళ్ళి బ్రేక్ ఈవెన్ అయింది. అవ్వాల్సిన దానికంటే ఎక్కువ హిట్ అవ్వాలి. నాకు 'సరిపోదు శనివారం' నాకు విపరీతంగా నచ్చేసింది సినిమా. కమర్షియల్ ని ఎంత బాగా రాశాడు. ఒక కమర్షియల్ జోన్ అని 'వివేకాత్రేయ' అని నేను పిచ్చిగా ఇప్పటికీ చూస్తుంటా ఆ మూవీ. కానీ ఎందుకో జనాలకి ఆ లెవెల్లో కనెక్ట్ అవ్వాలి. నేను కనెక్ట్ అయినట్టు, లేకపోతే కొంతమంది కనెక్ట్ అయినట్టు. సో నాని మూవీస్ ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ అల్టిమేట్ గా అవి క్యాష్ అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో అట్లాగే హిట్ 3 కూడా అవుతుందా అనేటువంటి ఒక భయం అయితే అనిపిస్తుంది.